వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్. వాయిస్ కొంచెం బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. లేదు, నా మనసులో నీ మీదున్న ప్రేమని వ్యక్తపరచాలి అనుకున్నా, కానీ నీలా కవిని కాదు కదా సాహి. అందుకే మాటల్లోనే నా మనసులో ప్రేమను బయటపెట్టా అని అంటూ సముద్యాన్ని ఉయ్యాల బల్ల మీద నెమ్మదిగా దింపి తనకి సపోర్టుగా పిల్లోస్ అవి పెట్టి సముద్య కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు పృథ్వీ. సడన్గా ఏంటి స్వరాగిది అడిగింది సముద్య. సడన్గా ఏం కాదు సాహిత్య, నీ కళానికి గళానికి అభిమానం నేను. నీతో పరిచయం పెరిగాక నీ వ్యక్తిత్వం మీద గౌరవం పెరిగింది. నువ్వు ఇక్కడ చేరిపోయావు అని తన గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పి, నీతో ఈ విషయం ఎప్పటికీ చెప్పకూడదు అనుకున్నా, కానీ ఎందుకో ఈరోజు నా మనసు మాట వినలేదు. అది ఎందుకో నాకు తెలియదు అన్నాడు పృథ్వీ. ఎందుకు చెప్పకూడదు అనుకున్నావు అడిగింది సముద్య. నా ప్రపంచం వేరు, నీ ప్రపంచం వేరు సాహిత్య. నీ ప్రపంచం పర్యావరణం, నా ప్రపంచం సంగీతం. అదీ కాక సహజంగానే నాకు కోపం ఎక్కువ సాహి, కానీ నీతో ఉంటే నాకు కోపం కూడా రావట్లేదు. అయినా ఈ విషయాలు తెలిసి కూడా నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆల్బమ్ కోసం ప్రేమించాననుకుంటావని చెప్పలేదు సాహి. అయినా ఇప్పుడు కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన లేదు నాకు. అందుకే నేనేం చెప్పలేదు, నువ్వేం వినలేదు. సాంగ్ రాయడానికి కావలసినంత టైం తీసుకో అని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి ఆగి, నీ మనసును బాధ పెట్టినందుకు క్షమించు. నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉండటం వల్లేమో, బహుశా నా మనసు నా అదుపు తప్పి గుట్టు విప్పింది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు పృథ్వీ. పృథ్వీ మాటలు సముద్ర మనసును తాకాయి. పృథ్వీ మాటల నుండి పాట మీదకు దృష్టి పెట్టడానికి తనతో తనే ఒక యుద్ధం చేసింది సముద్య. పృథ్వీ నవ్వుకుంటూ మెట్లు దిగాడు. ఖచ్చితంగా నువ్వు నా గురించి ఆలోచించి తీరుతావు అనుకుని మనసులోనే మురిసిపోయాడు. ఏంట్రా తెగ మురిసిపోతున్నావు అడిగాడు విక్రమ్. ఏం లేదులే అని వయలిన్ అందుకుని ఒక ట్యూన్ని ప్లే చేస్తూ ఉండిపోయాడు. పృథ్వీ వయలిన్ కింద ప్లే చేస్తున్నా కూడా సముద్య ఉన్న చోటికి ఆ రాగం వినిపించడంతో తన మనసు అస్సలు పాట మీద దృష్టి పెట్టలేకపోయింది. పృథ్వీ మాటల చుట్టూనే సముద్ర ఆలోచనలన్నీ తిరుగుతున్నాయి. నిత్య ఇంటికి వచ్చి టెర్రస్ మీదకి వెళ్ళి, పాట రాసేసావా సము అని అడిగింది ఆనందంగా. లేదు అంది సముద్ర. ఎందుకు అడిగింది నిత్య అసహనంగా. ఇదేమైనా ఎగ్జామా ఏంటి చదివి రాసేయడానికి? మనసులో నుండి రావాలి భావాలు అని అంది సముద్ర. ఆ భావాలు ఏవో పలికించేయచ్చు కదే, ఒక పని అయిపోతుంది అని చెప్పింది నిత్య. నేనేమైనా వంట చేసి అంట్లు తోముతున్నానా ఏంటి ఒక పని అయిపోతుంది అనుకోవడానికి అని కాస్త విసుక్కున్నట్లుగా అంది సముద్ర. ఏమైందే అలా ఉన్నావు అడిగింది నిత్య సముద్యాన్ని. ఏం లేదులేవే, ఇవాళ ఏం రాయలేను నేను అంది సముద్ర. ఏమైంది సము, ఎందుకు అలా ఉన్నావు అడిగింది నిత్య మళ్ళీ సముద్యాన్ని. ఏం లేదులేవే, కాసేపు ఇక్కడే ఉంటానులే, నువ్వెళ్ళు అంది సముద్ర. సరే అయితే, నీకు రావాలి అనిపించినప్పుడు ఫోన్ చేయవే, నేను స్వరాక్కి చెప్తాను, తను తీసుకొస్తాడు అని వెళ్ళిపోయింది నిత్య. ఏంటో ఇది ఇవాళ డల్గా ఉంది. రాత్రి గానా కచేరీ పెట్టి ఆ దెయ్యం సంగతి తేలుద్దాం అనుకున్నా, ఏంటో ఏం కలిసి రావట్లేదు చా అని అనుకుంటూనే వంట పూర్తి చేసింది నిత్య. వంట పూర్తి చేసి దిగులుగా కూర్చున్న నిత్యని, హాయ్ నిత్య, సాహిత్య పాట రాసేసిందా అడిగాడు పృథ్వీ. లేదు స్వరాగ్, ఎందుకు ఇవాళ డల్గా అనిపించింది. థీసిస్ రాస్తుంది కదా, ఆ వర్క్ స్ట్రెస్ వల్ల అయ్యుండొచ్చులే అంది నిత్య పృథ్వీతోటి. సరే అయితే అని సముద్ర దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తున్న సముద్రతో, నిన్ను బాధ పెట్టినందుకు సారీ సాహిత్య. నువ్వు అనవసరమైన వాటి గురించి ఎక్కువ ఆలోచించుకో. అలాగే సాంగ్ రాయడానికి కూడా స్ట్రెస్ తీసుకోకుండా టైం తీసుకో అన్నాడు పృథ్వీ. సముద్ర ఏం మాట్లాడలేదు. నిన్ను కిందకి తీసుకెళ్ళినా సాహి అడిగాడు పృథ్వీ. సముద్ర చురుగ్గా చూడగానే సారీ సాహిత్య అని అన్నాడు స్వరాగ్. నేను నెమ్మదిగా కుంటుకుంటూ అని సముద్ర అంటుంటే, అప్పుడు కుంటాట ఆడడానికి కూడా రెండో కాలు పనిచేయదు అన్నాడు పృథ్వీ సముద్రతోటి. సముద్ర పృథ్వీ వైపు సీరియస్గా చూసింది. అలా చూడకు సాహిత్య,
నీతో ఇప్పటివరకు ఉన్న ఫ్రెండ్‌షిప్ పోతుందేమో అనే భయంతో నీకు ప్రపోజ్ చేయకూడదు అని అనుకున్నాను నేను. కానీ ఒక్కోసారి మన మనసు మన మాట వినదు. మన ఆధీనంలో కూడా ఉండదు కదా! నా టైం బాగోక చెప్పేసాను కానీ నువ్వివేమీ మనసులో పెట్టుకోకు ప్లీజ్. నేను కూడా నిన్ను ఫ్రెండ్‌లా ట్రీట్ చేయడానికే ట్రై చేస్తున్నా. అందుకే కదా ఇప్పటివరకు ఓపెన్ అప్ అవ్వలేకపోయాను. ప్లీజ్ సాహిత్య ముందులా ఫ్రీగా ఉండవా ప్లీజ్ నాతోటి? అన్నాడు పృథ్వీ చెయ్యందిస్తూ. కొన్ని క్షణాలు ఆలోచించి పృథ్వీకి చెయ్యి ఇచ్చింది సముద్య. పృథ్వీ సముద్య కళ్ళలోకి చూస్తూ తనని ఎత్తుకుని కిందకి తీసుకెళ్ళాడు. నన్ను చూడడం మానేసి తినగా చూడు. లేకపోతే నిన్ను నన్ను కలిపి మోసేవాళ్ళని వెతుక్కోవాలి అంది సముద్య పృథ్వీతోటి. పృథ్వీ చిన్నగా నవ్వి సముద్యని హాల్లో కూర్చోబెట్టాడు. సముద్య, నిత్య ఇద్దరూ భోజనం ముందు కూర్చున్నారు. భోజనం చేయకుండా పరధ్యానంలో ఉన్న సముద్యని గట్టిగా కుదిపింది నిత్య. నిత్య కుదిపిన కుదుపుడికి అబ్బా చంపేస్తావా ఏంటి? ఈ చేయి కూడా విరిచేసేలా ఉన్నావు అంది సముద్య. అంతలా కుదిపితే కానీ తమరి లోకంలోకి రాలేదు. ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు మరీ అంతగా? పాట లిరిక్స్ గురించా? అడిగింది నిత్య. లిరిక్స్ గురించి కాదు అంది సముద్య. మరి? అడిగింది నిత్య. స్వరాగ్ ప్రపోజ్ చేశాడు అని జరిగింది చెప్పింది సముద్య. వాట్? అని నోరెళ్ళబెట్టింది నిత్య. ఈ బిల్డింగ్ మొత్తం నోట్లో పట్టేయగలడు అంత తెరిచావు ఆ నోటిని. షాక్ అయిన చాలు కానీ తిను అంది సముద్య నోట్లో ముద్దను పెట్టుకుంటూ. తమరిచ్చిన షాక్ అలాంటిదే మరి అని అంది నిత్య సముద్యతోటి. నేను ఇలానే ఫీల్ అయ్యా అంది సముద్య. మరి ఇప్పుడేం ఫీల్ అవుతున్నావు? అడిగింది మెరిసే కళ్ళతో కళ్ళు ఎగరేస్తూ. ఏమో నాకు తెలీదు అంది సముద్య. స్వరాగ్ చూడడానికి మంచివాడిలాగే ఉన్నాడు కదా! ఎలాగో తనతో సంగీత ప్రయాణం చేస్తున్నావు కదా! నెమ్మదిగా గమనించి ఆలోచించి చూడు. ఎటు ఆంటీ అంకుల్ నీ డెసిషన్‌కి రెస్పెక్ట్ ఇస్తారు. నిన్ను నమ్ముతారు కదా! అంది నిత్య. ఏమో చూద్దాంలే అంది సముద్య. నిన్ను చక్కగా మనుషులు ఎత్తుకుని మరీ ప్రపోజ్ చేస్తున్నారు. ఏంటో నా దగ్గరికొచ్చేది ఆత్మో, ప్రేతాత్మో లేక విక్రమ్‌నో తెలిసి చావట్లేదు వెధవ జీవితం ఛ! అనుకుంటూ భోజనం పూర్తి చేసింది నిత్య. రే పృథ్వీ ఎందుకురా సముద్య కరెక్ట్‌గా పాట రాయడానికి కూర్చున్నప్పుడు వెళ్ళి ప్రపోజ్ చేశావు? ఆ పిల్ల పాట రాయడం మానేసి నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టినట్టుంది. చూడు ఆల్బమ్ ఎంత లేట్ అయిపోతుందో అన్నాడు విక్రమ్ పృథ్వీతోటి. అలా ఏం జరగదులేరా. అయినా ఇప్పుడు ప్రపోజ్ చేయకపోతే ఆల్బమ్ అయ్యాక చేశాననుకో ఖచ్చితంగా మనం తన గాత్రం కథనం కోసం తన వెనకాల పడుతున్నామనే విషయం మీద తనకి అనుమానం రావచ్చు. అందుకే ఇప్పుడే ప్రపోజ్ చేస్తాను అన్నాడు పృథ్వీ. చాలా ముందుగా ఆలోచించావులే అన్నాడు విక్రమ్. అంతేగా ఈ పృథ్వీ ప్లానింగ్ అంటే అలా ఉంటుంది మరి అన్నాడు పృథ్వీ. తినేసి టాబ్లెట్స్ వేసుకుని ఆలోచిస్తూనే టాబ్లెట్స్ పవర్ వల్ల గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది సముద్య. నిత్య నిద్రపోయే ముందు అద్దంలో చూసుకుంటూ నేను అసలు బాగుంటానా? పెద్ద హైట్ ఏం కాదు. అలానే కలర్ కూడా కాదు. చామంచాయ. ఇంకా జుట్టు విషయానికొస్తే మనకి లేని బుర్రని ఉన్నట్లుగా వాడి ఇప్పటికే పైన అరెకరం పోయింది. ఇంకొన్ని రోజులైతే ఏ ప్లే గ్రౌండ్‌లో తయారవుతుంది. అలాంటి నాకు ఎప్పుడు ఏ అబ్బాయి దగ్గరికొచ్చి ప్రపోజ్ చేయలేదు. అలాంటిది ఆత్మ ప్రపోజ్ చేయడం ఏంటి? ఒకవేళ మన నోటి దురద ఎక్కువ కదా! ఏ గొట్టంగాడికైనా కాలి నా మీద పగబట్టి నన్ను కూడా వాడితో పాటు పరలోకానికి తీసుకుపోతాడా ఏంటి? సము పాట రాసేసుండుంటే పైన కచేరీ పెట్టి ఆ భూతం, ఆత్మ లేదా మనిషో ఇవాళ కనిపెడదామనుకున్నా. ఛ! అనుకుంటూ రకరకాలుగా ఆలోచించి పడుకుంది. సరిగ్గా అర్ధరాత్రి 11:30 నిమిషాలకి నిత్య కిటికీ పక్కకి వచ్చి ఒక చెయ్యి నిత్య బుగ్గని తాకుతూ లేపే ప్రయత్నం చేసింది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.